హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నానండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎమోషనల్గా ఉందండి, చాలా సెంటిమెంట్గా, చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు కూడా. ఇది నా ఫ్యామిలీ నేను మిస్ అయితే వాళ్ళు తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నిజంగా. అండ్ ఒక్కరని కాదు, తనుజ గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు అవ్వచ్చు, లేకపోతే డిమోన్ పవన్ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు వస్తున్నప్పుడు చాలా 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 ఎమోషనల్ అవుతాం, వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం తెలియకుండానే. సో అంటే ఇంతవరకు ఇన్ని సీజన్స్లో వరకు ఒకరికి ఫ్యామిలీ కనెక్ట్ అవుతాం, కానీ ఈ సీజన్లో ఎవ్రీ ఫ్యామిలీ కనెక్ట్ అవుతున్నాం. సో మనం ఎంతగా వాళ్ళని ఆదరించామన్నది అక్కడ తెలిసిపోతుంది నాకైతే మాత్రం. సో నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. సో డిమోన్ పవన్ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మాత్రం రీతు గారికి అలా తినిపించడం, తన వెనకని సపోర్ట్ చేయడం నాకు చాలా క్యూట్ అనిపించింది ఆ మూమెంట్. అట్ ది సేమ్ టైం తనుజ గారు వాళ్ళ సిస్టర్కి అది చేస్తున్నారు కదా, లైక్ అది ఏదో సో అది అలా నలుగు పెట్టినట్టు అట్లా చేసినప్పుడు అది కూడా చాలా బాగా అనిపించింది నిజంగా. చాలా క్యూట్ మూమెంట్ అండి నిజంగా. అట్ ది సేమ్ టైం సంజన గారు చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ బాబు వాళ్ళ హస్బెండ్ కోసం. ఆ మూమెంట్ కూడా ఈరోజు వచ్చేస్తుంది మనకి. అది అయితే ఇంకా చాలా అమేజింగ్ అనమాట. ఎందుకు అమేజింగ్గా చెప్తున్నానంటే అసలు లేకపోవడం తనకు చాలా డల్ అనిపించింది. మేబీ వీళ్ళు రావడం వల్ల మళ్ళీ ఒకవేళ మంచి ఫైట్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఇది పక్కన పెడితే దీనికోసం కళ్యాణ్, మన ఆర్మీ కళ్యాణ్ అవ్వచ్చు, ఇమ్మాయిల్ గారు అవ్వచ్చు, టైం తగ్గించేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో. సో అది నిజంగా వాళ్ళు పడిన కష్టానికి మన బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో సంజన గారి పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగున్నారు ఆమెలాగే. సో నిజంగా చాలా బాగుందండి, ఫ్యామిలీ వీక్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చేసి తనుజ గారితో ఉండొద్దని చెప్తున్నారు. సో అది ఎందుకు చెప్తున్నారు క్వశ్చన్ మార్క్ నాకు కూడా. బట్ నా ఫీలింగ్ నేనేమనుకుంటున్నా, సుమ్ము అని చెప్పి క్లోజ్గా ఉన్నారు కదా, మేబీ లేడీ జెలస్ అని ఆ ఫీలింగ్. బట్ అలా కాదులే అని చెప్పేసి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు కొంచెం ఉన్నావు కదా టాప్లో, నువ్వు కూడా ఎందుకు అట్లా కలవడం, ఎందుకు అట్లా అనిపిస్తుంది, ఆమె ఎవరితో బాగుంటే వాళ్ళతోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆ మాట అనేసింది. అలా ఏం లేదు పాపం తనుజ గారు అట్లా ఏం లేదులేండి. నిజంగానే ఆయనతో కొంచెం ఒకటి కనెక్ట్ అయింది అనమాట, బాండింగ్ అనేది. సో అందుకని ఉంది అంతే. ఏ రకంగా కనెక్ట్ అయ్యింది అనుకుంటారు? ఫన్ అండి, అంటే ఆమె ఒక హీట్ మూమెంట్ ఒకటి ఉన్నప్పుడు ఏదో చిన్న చిలిపిగా ఒక నవ్వు అయితే నవ్విస్తాడనమాట. సో నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి గారు నిజంగా ఆయన చూసినప్పుడు ఒక చిన్న ఏదో అమాయకత్వంగా అనిపిస్తుంటుంది మనకే. ఇంకేంది గొడవ పెట్టుకోవాలనిపించదు, నవ్వాలనిపిస్తుంది, కోపడబుద్ధి కాదు. సో అలానే తనుజ గారికి అందుకు కొంచెం ఇష్టమైంది అనమాట. సో అట్లాగా వాళ్ళిద్దరు జోక్స్ కూడా అలానే ఉంటాయి. నామినేషన్ చేసేటప్పుడు ఆర్మీ పవన్కి ఆయనకి డిస్కషన్ చాలా హీట్గా జరిగింది. అవునవును. అయితే తర్వాత ఆర్మీ పవన్ ఇతనికి సపోర్ట్ చేసింది దాని మీద. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అండి, ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చేస్తుందండి మొత్తం సీజను. సో ఖచ్చితంగా ఒకరికొకరు చేసుకోవాల్సిందే తప్పదు. సో ఇలాంటి టైంలో ఏంటంటే మన సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, ఆయన ఏంటంటే చాలా సేఫ్గా వేస్తాడండి నామినేషన్ పరంగా. అదొక్కటే కొంచెం నాకు నచ్చదు. ఆయనలో సేఫ్గా వెళ్ళిపోతుంటాడు. వీళ్ళు ఎవరైతే మనల్ని ఏమన్నారులే, లేకపోతే వీళ్ళతో మన పెద్ద పని లేదు అన్నోళ్ళని నామినేషన్ చేస్తాడు. నాకు అది కొంచెం నచ్చట్లేదు. ప్రాపర్గా చేస్తే బాగుంటుంది. అసలు మొన్న నామినేషన్ నాకు ఏమీ నచ్చలేదు. ఇమ్మాయిల్ గారు బర్నీ గారిని మీరు హెల్త్ ఇట్లాగా అది ఇదని చెప్పడం కానీ అది కూడా నాకు సేఫ్ అనిపించింది. చాలా వరకు అందరూ చాలా మటుకు సేఫ్ అనిపించారు. రీతు గారు కూడా అక్కడ దివ్య గారిని చేశారు. మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ వీక్లో చెప్పిన పాయింటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్ చేస్తే ఇంకేముంది అక్కడ, ఏదో పగబట్టినట్టు ఉంది తప్ప, అంతే కదా. కానీ ఈసారి తనుజ గారు సేఫ్ అయ్యారు కాబట్టి హైలైట్. లేకపోతే తనుజ గారిని వేసుకునేవారు పాపం. ఏ విషయం మీద అనుకుంటున్నారు, అదేంటి మీకు ఎంతవరకు సపోర్ట్ చేసినా కూడా నువ్వు నా పేరు చెప్పలేదు తనుజ, వై అని చెప్పి చేసుకునేవాళ్ళు అనమాట. కెప్టెన్ అయిపోయి బతికిపోయింది అనమాట. సో అట్లాగా అనమాట. ఖచ్చితంగా ఇమ్మాయిల్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, అండ్ సుమన్ శెట్టి గారు, ఆర్మీ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటారు. డిమోన్ పవన్ రీతు ఉండొచ్చు ఖచ్చితంగా. విన్నర్ ఐ థింక్ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇమ్మాయిల్ గారు నా ఫీలింగ్. ఎందుకంటే గేమ్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా వాట్ ఎవర్ హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అనమాట. సో అందుకని ఆయనకి ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. అలా కాదని ఇంకెవరికైనా ఇస్తే కూడా నో ఇష్యూ, బట్ వర్త్ ఉన్న పీపుల్కి ఇస్తే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎస్. తనుజ ఆర్మీ పవన్తో తినేటప్పుడు అంటుంది అనమాట, మంచి చేసేటప్పుడు నీతో ఉంటే నాకు ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది. ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుందంటే ఆయన ఒక్కడే అండి. ఏం జరిగినా, ఎలా తిట్టినా, ఏం అలిగినా, ఏం చేసినా నాకు సపోర్ట్ చేయలేదని అన్న కూడా మొహం మీద పోనేలే ఈ పిల్ల చిన్నపిల్లరా బాబు అన్నట్టు ట్రీట్ చేస్తాడు. సో అందువల్ల ఆమెకు అలా అనిపించిందని నా ఫీలింగ్ అండి. రీతులు కూడా అట్లే చూస్తుంటాను. రీతు తిట్టినా కానీ ఎవరు తనుజ గారా అంటే ఫ్రెండ్స్ ఆర్మీ పవన్ రీతు డిస్కషన్ చేసినా కానీ ఆయన మంచి హృదయం అండి. కళ్యాణ్ గారిది మంచి హృదయం. బేసిక్గా ఆర్మీ కళ్యాణ్ గారిది మంచి హృదయం. ఎంత పెద్ద హృదయం అది. లేదండి, తప్పుకు కాదండి పాపము.
అమ్మాయిలు కదా, సో అమ్మాయిలకి వాళ్ళ మదర్ ఏంటనేది ఆయనకు తెలుసు సెంటిమెంట్. సో అమ్మాయిల విషయంలో ఆయన కొంచెం అందుకే చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారు. పర్ఫెక్ట్ మీన్స్ లైక్ వాళ్ళ ఒపీనియన్స్ లేదా భావోద్వేగాలు సమ్ అంటారు కదా, ఎమోషన్స్, వాటన్నిటికీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆ మనిషి. సో అందువల్ల ఆయన ప్రతి ఒక్కరిని అలా చూసుకోవడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం కాదండి. సో అలా వేరేగా అయితే కాదు, నిజంగా హైలైట్ అండి ఆ విషయంలో. థ్యాంక్ యూ.